గదిలో అబ్బాయిని ఎక్కడో చూశారు బాబు. లేదు బాబు, కేవలం చూడటమే కాదు, నాకు బాగా తెలిసిన మనిషి. ఏంటి సూరజ్, ఏం చూస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? నాకు ఇంజెక్షన్ అంటే భయం. నాకు కూడా భయమే. అవునా? మరి నాకు ఇంజెక్షన్ వద్దని చెప్పు, అదేస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. నువ్వు చెప్పకముందే చెప్పేశాను. నిజమా? నిజంగా ఇంకా డాక్టర్ గారు రారు, ఇంజెక్షన్ ఇవ్వరు. హాయ్. నువ్వు నా మాట వింటావు కాబట్టి వాటితో పనిలేదు కదా. అవును, నీ మాట వింటాను నేను. గుడ్ బాయ్. అవును, నేను గుడ్ బాయ్ని. సరే, పాలు తాగావా? నువ్వు తేలేదుగా. అరే, మర్చిపోయాను, తీసుకొస్తానుండు. కానీ నువ్వు ఇలాగే కూర్చుంటే బోర్ కొడుతుంది కదా, లేచి ఇలా వాక్ చెయ్యి. ఆగు, నువ్వు కూడా వాక్ చెయ్యి నాతో పాటు. సరే, ఇద్దరం చేద్దాం, పద. సూరజ్, ఒక్క నిమిషం. నువ్వు మంచి అబ్బాయివి కదా, చెప్పింది వింటావు కదా. నువ్వున్నావు కానీ నీ వాళ్ళెవరూ రాలేదేంటి? అదే అంటే నువ్వెవరో నేను తెలుసుకుందామని. ఎవరు నువ్వు? మళ్ళీ వైల్డ్గా బిహేవ్ చేస్తాడా? ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉందాం. చెప్పు చెప్పు సూరజ్. ఎవరు నువ్వు? ఏజీకి ఏమవుతావు? ఏజే జయమ్మ, ఎందుకు నువ్వంటే అంత ప్రేమ చూపిస్తున్నారు? నీకు ఏజే వాళ్ళకి సంబంధం ఏంటి? నేనంటే నీకు ఇష్టం కదా, నా మాట బాగా వింటావు కదా. చెప్పు, నువ్వెవరు? నీ వాళ్ళెవరు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఏజీకి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకింత శ్రద్ధ చూపిస్తున్నారు? సూరజ్, సూరజ్, కూల్ కూల్, ఏం కాలేదు. బాను ఏదో జోక్ చేస్తుంది.
నీకు ఇలా ప్రశ్నలు వేస్తే కోపం వస్తుందని తనకు తెలియదు కదా. కమాన్, కూల్ కూల్. కూర్చో కూర్చో, రిలాక్స్ రిలాక్స్, కూర్చో రిలాక్స్. నువ్వు బయటికి వెళ్ళు. రిలాక్స్ రిలాక్స్ అవ్వు. పడుకో. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? సూరజ్ కండిషన్ తెలిసి తనతో అలాగేనా మాట్లాడేది? ఏం మాట్లాడావు భాను? సూరజ్ నుంచి వివరాలు రాబట్టాలని చూస్తుంది. మనకేమవుతాడని అడుగుతుంది. అవన్నీ అడగాల్సిన అవసరం నీకేమిటి భాను? చూడు, మీ నాన్న ఏదో చెప్పారు కదా అని అది పట్టుకుని ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయకు. అది తెలుసుకున్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అసలు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది? తనతో మంచిగా ఉంటున్నావు, జాగ్రత్తగా చూసుకుంటున్నావని ఇప్పుడిప్పుడే నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. అది పాడు చేసుకోక బాను. ఇలాంటి పనులు చేయటం వల్ల నీకేమవుతుందో అని మాట చెప్తున్నానని భ్రమపడకు. సూరజ్కి ఏమవుతుందోనని భయంతో అంటున్నాను. నీకేం జరిగినా దాని గురించి నేను పెద్ద బాధపడను. అంటే నాకేం జరిగినా పర్వాలేదా? భాను, ఇది మాత్రం నీకు సంబంధం లేని విషయం. ఈ విషయంలో నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే నేనే ఒప్పుకోను. పద్ధతిగా నీ పన్ను చూసుకో. కాదని అతనెవరు, మాకేమవుతాడు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. సూరజ్ని ఎంక్వైరీ చేయటం మానే. ఈ విషయంలో నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. సూరజ్ ఇక్కడ ఉండడానికి, అతను అలా మారడానికి కారణాల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏజే మాటే నా మాట. మళ్ళీ ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఏంటి ఎప్పుడూ లేనిది జయమ్మ కూడా ఇంత సీరియస్ అవుతుందేంటి? సూరజ్తో మాట్లాడినందుకే ఏజేకి జయమ్మకి అంత కోపం వచ్చింది. తన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయొద్దు అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది. అది ఏంటి అనేది రేపు ఉదయం సూర్యోదయం అయ్యేటప్పటికి మొత్తం తెలుసుకుంటాను. ఇందులో ఏజే గతాన్ని దాచిపెట్టుకున్నాడు భాను.
ఈ గది తలుపులు ఎప్పుడు తీయరు. అసలు ఇందులో ఏముందో? ఇదేంటి అన్నీ కొత్తగా కింద పడున్నాయి? ఉదయాన్నే వద్దన్న కాఫీతో ఎంటర్ అయ్యేది ఇంకా రాకపోవడం ఏంటి? నేను తిట్టానని ఫీల్ అయిందే ఏంటి? అలాంటి అలవాటు లేదు కదా. జయమా, జయమా, ఏమిటి నాన్నా? భాను ఏది? నన్ను అడుగుతావేమిటి? ఉదయం నుంచి బయటికే రాలేదు కదా, ఇంకా నిద్ర లేవలేదేమో అనుకున్నాను. గదిలో లేదు. గదిలో లేదా? అదేమిటి? ఉంటే గదిలో ఉండాలి, బయటకొస్తే నాతో మాట్లాడకుండా ఉండదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, నేను కిందకెళ్ళి చూస్తాను, నువ్వు ఇంట్లో వెతుకు. దక్ష వాళ్ళని కూడా అడుగు. భాను, అమ్మాయి భాను, దక్ష, మాయా, భాను ఏమైనా కనిపించిందా? లేదు, మాకేం కనిపించలేదు జయమ్మ. మాయా, నువ్వేమైనా చూసావా? ఉదయం లేవగానే తన మొహం చూస్తే అంత అదృష్టం అనే సెంటిమెంట్ ఏం లేదు కదా. లేవగానే భాను ఎక్కడుంది, ఏం చేస్తుంది అని చూడ్డానికి. అడిగిన దానికి సమాధానం చెప్పండి. చూసారా లేదా? లేదు, మాకైతే కనిపించలేదు జయమ్మ. అక్క, ఇదేంటక్క
ఉదయాన్నే తను కనిపించడం లేదని కేజే కూడా వెతుకుతున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతుంది? మనకంటే ముందు లేచి ఇల్లంతా హడావిడి చేస్తుంది. అలాంటిది జయమ్మకి కనిపించలేదు, మనకి కనిపించలేదంటే ఎక్కడికి వెళ్ళుంటుంది? నిన్న వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తను కొంచెం తేడాగానే ఉంది. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగానే ఉంది. రాత్రి కూడా ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చూశాను. కొంపదీసి సూరజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా ఏంటి? తెలుసుకోవడానికి ఎక్కడికని వెళ్తుంది? ఫలానా చోట ఏదైనా ఉందని తెలిస్తేనే కదా వెళ్తుంది. ఏదో జరిగింది. ఇంత ఉదయాన్నే భాను కనిపించకపోవడం ఏంటి? నిన్న వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి భాను కనిపించకపోవడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. పద, మనం కూడా వెతుకుదాం. ఉమ్. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. గుడ్ మార్నింగ్ సార్. బాగానే ఏమైనా బయటికి వెళ్ళిందా? లేదు సార్, ఉదయం నుంచి ఇంట్లోంచి బయటికే రాలేదు సార్. సరిగ్గా చూసావా, నిద్రపోయావా? లేదు సార్, మెలకుగానే ఉన్నాను. మరి బయటికి వెళ్ళక ఇంట్లోనూ కనిపించక ఎటెళ్ళు ఉంటుంది? ఒకసారి సీసీ ఫుటేజ్ తీ. ఓకే సార్. మార్నింగ్ 6:30కి పెట్టు. దక్ష, మాయా, ఏంటేజే? చూసారా? భాను కనిపించిందా? చూసామేజే, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. ఇంతకు ముందే వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను నేను. అక్కడికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అని ఆయనే నన్ను అడుగుతున్నారు. అదేంటి జయమ్మ, ఇంట్లో నుండి బయటికి వెళ్తే మీకు చెప్పకుండా వెళ్ళదు. మీతో చెప్పకుండా ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళుంటుంది? సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశాను. ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళుతుంది జే? ఉంటే ఇంట్లో ఉండాలి, లేదా వంటగదిలో ఉండాలి, లేదంటే నాతో ఉండాలి. మరీ అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? చాలే, నోర్ముయ్. మనిషి కనపడట్లేదని టెన్షన్ పడుతుంటే కంగారు పడాల్సిన అవసరం ఏముందంటావా? ఏమిటే జే, భాను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇంట్లోనూ లేకుండా బయటికి వెళ్ళకుండా అసలు ఏమై ఉంటుంది?